ఇవాళ నేను బ్రహ్మకమలం మొక్క గురించి వీడియో అండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇదిగోండి గార్డెన్‌లో నేనైతే 1 ఫీట్ పాట్‌లో అయితే ఇలాగా బ్రహ్మకమలం పెట్టాను. ఈ బ్రహ్మకమలంలో 2 రకాలున్నాయి నా దగ్గర. ఒకటి పింక్ వెరైటీ, ఒకటి నార్మల్‌గా వైట్ వెరైటీ ఉంటది కదా! అది. ఇది మా చూపులకి చక్కగా మంచి వికసించుతా వెనక పక్క అంతా చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటదండి. దీన్నైతే ఇంటికి మధ్య భాగంలో అయితే పెంచుకోవాలంట వాస్తు శాస్త్రం ప్రకారం. ఇది గొంగళి పురుగుల వల్ల మొక్కల ఆకులన్నీ అయితే తినేసింది. ఇది ప్రాపగేట్ చేసుకోవడం అనేది ఆకు నుంచి కూడా చేసుకోవచ్చు. ఇది రాత్రిపూట మాత్రమే పువ్వనేది వస్తది. ఇది మొక్క పెట్టిన తర్వాత 3 సంవత్సరాలకైతే పూస్తదంట. నేను పెట్టి 1 ఇయరే అయ్యింది. అందులోనేమో ఈ ఎన్విరాన్మెంట్‌కో లేకపోతే సాయిల్ వల్ల తెలీదు గానీ కొంచెం డల్‌గానే పెరుగుతుంది. ఇది పింక్ వెరైటీ అనమాట. సో, సాయిల్ అయితే నేను చక్కగా ఫర్టిల్‌గా ఉన్న సాయిలే ఇచ్చానండి. మట్టయితే బానే ఉంది. కాకపోతే ఏంటి అనేది అయితే దీని గురించి పూర్తి అవగాహన అయితే నాకు లేదు. చూసారు గదా! కొత్త ఆకులు కూడా పెట్టాను. అలా ఊడిపోయేదైతే ఈ గొంగళి పురుగులు తినేసి పడిపోతే తీసి మళ్ళీ పక్కన పెట్టాను. అవి కూడా అయితే పెరుగుతూ ఉన్నాయి. ఇది ఇంచుమించు డ్రాగన్ ఫ్లవర్ తెలుసు కదా! మన గార్డెన్‌లో అప్పుడప్పుడు చూపిస్తా కదా! ఆ గార్డెన్ ఫ్లవర్ ప్యాటర్న్‌లో ఉంటది. వెనక ఆకుపచ్చ రంగులో ఉండి పైన వచ్చి తెలుపు రంగులో, పింక్ రంగులో అయితే పూస్తాయంట ఇవి. చూడండి మొక్క. దీనికి నేను అన్నిటికీ ఇచ్చినట్టే ఇచ్చానండి ఫెర్టిలైజర్స్ అంటే వర్మీ కంపోస్ట్ గానీ, మనం తయారు చేసుకునేవి గానీ ఇవే ఇచ్చాననమాట. ఇదిగో పువ్వయితే ఇలా ఉంటుంది. ఇవాళ గార్డెన్‌లో చేసిన పనులు కూడా చూపిస్తాను. ఇదిగోండి గార్డెన్‌లో అయితే ఇలాగా పిచ్చి మొక్కలు అన్నీ పిచ్చి పిచ్చిగా గార్డెన్ మొత్తం కింద ఇది బ్యాక్ యార్డ్ అనమాట. అంతా కూడా ఎలాగా గడ్డి మొక్కలు అలాగా మొలిచేసినాయండి వానలకి, ఎండలకి. ఇదైతే తీద్దాం తీద్దాం అంటూనే అలాగే అయిపోయింది. దాంతోటి బాగా పెరిగిపోయినాయనమాట. ఇక్కడ గోంగూర అవి వేశాను గదా! ఆ ఏరియా కూడా అసలు మొత్తం అంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది చూడండి. ఇది వచ్చి కంద. ఇక్కడ కూడా కంద లాస్ట్ ఇయర్ వేశాం గదా! అవి దానంతట అవే వచ్చి సర్వైవ్ అయినాయనమాట. కానీ అంత గొంగళి పురుగనమాట. ఇది ఇప్పుడు క్లీన్ చేశాను చూడండి ఎలా క్లీన్ అయింది ఏంటనేది. ఇదంతా కుప్పెంటాకు అంటారు గదా! కుప్పెంటాకనమాట. మొలిసింది ఇదంతా. అలాగే ఇది ఏదో ఒక మొక్కంటండి. నాకైతే పూర్తిగా తెలీదు గానీ, ఈ మొక్క నుంచి వచ్చే పువ్వులుంటాయి గదా! ఆ పువ్వులు వాసన పీల్చడం వల్ల మనకి శ్వాస సంబంధిత వ్యాధులనేవి వస్తాయని ఆ మధ్యన చెప్పారు. అందుకని ఈ పువ్వు రాకోకుండానే అయితే తీసేసుకోవాలని చెప్తే తీస్తున్నాననమాట. మనకి ఇప్పుడు మంచి మొక్క అయితే పెరగడానికి మనం చాలా ఫర్టిలైజర్స్ చక్కగా వాటికి పోషకాలు ఇవ్వాలి. ఇలా పిచ్చి మొక్కలు పెరగడానికి అవసరం లేదు కదా! ఇదిగో గొంగళి పురుగులు. వీటికి హవా నడుస్తుంది. విపరీతంగా ఉన్నాయన్నమాట ఇల్లంతా. దారుణంగా అసలు ఎలా అంటే అలా ఉన్నాయి. ఎంత మందు స్ప్రే చేసినా అసలు అవ్వట్లేదు. ఇదిగో చూసారా అన్నీ గొంగళి పురుగులు. అసలు ఇది ఎంత స్పీడ్‌గా పోగుతుందో చూడండి. ఇదిగో. ఇదిగోండి చూడండి మనుషులు పరిగెట్టినట్టు అలా పరిగెట్టి వెళ్ళిపోయిందనమాట లోపలికి. ఇంక నేను దాని గురించి పట్టించుకోలేదు. అలాగే ఇగో గలిజేరు కాడ అసలు ఇదైతే విపరీతం. ఏంటేంటో రకరకాల మొక్కలు ఒక్కటి కూడా మనకి ఉపయోగపడే మొక్క అయితే లేదు ఇక్కడ. ఇది వచ్చేసి వెదరనమాట. చూడండి ఎంత గట్టొచ్చిందో. చూసారా ఇదంతా నీట్‌గా అయ్యిందా? ఇయన్నీ ఇదిగో ఇక్కడ చామంతి మొక్కలు అవి ఉంటాయి కదా! ఇటు రోడ్డు సైడు అయంతా అయితే ఇక్కడ బీరపాదు, దోసపాదు ఇవన్నీ పిచ్చి పిచ్చిగా పెరిగి అసలు ఇక్కడ కూడా ఇంచుమించు టన్నులు అన్నట్టు గొంగళి పురుగులేనండి బాబు. ఒళ్ళంతా ఎలాగో అయిపోయింది అన్నీ చూసేసరికి ఒకసారి. ఇదిగోండి క్లీన్ చేసేసాక ఇలా ఉందనమాట గార్డెను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.